హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఫుడ్ డొనేషన్ చేసేది మీకు ఎప్పుడు కూడా నేను ఇంటి దగ్గర వంట చేయడం కాడి నుంచి అవి తీసుకొని వెళ్ళడం, వాళ్ళకి వడ్డించడం అన్నీ మీకైతే వీడియోలో చూపించేదాన్ని. ఏమేమి వండుతున్నాను అవన్నీ కూడాను. కానీ ఈసారి మాత్రము ఫుడ్ వండేదంటే మీకు ఏమీ వీడియో తీసి చూపించట్లేదండి. ఆల్రెడీ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. నీట్గా సదిరేసుకున్న తర్వాత ఆశ్రమానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నేను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఓల్డేజ్ హోమ్లో పీపుల్ అంతా కూడాను వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండేదాన్నండి. కాకపోతే మీకు వీడియో రూపంగా అయితే చూపించలేదు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరి జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అనేది కూడా, వాళ్ళు ఎలా బతికారు, ఇవన్నీ కూడా మీకైతే ఒక్కొక్కరి మాటల్లో మీకు వినిపించాలని చెప్పేసి ఇంకా ఈ వీడియో తీసానండి. అలాగే ఇప్పుడైతే ఇంకా ఆశ్రమానికి అయితే వచ్చేసాం కదా, ముందు భోజనం పెట్టేస్తామండి. ఈరోజు నేను చేసిన వంటలు వచ్చేసరికి ఇదిగోండి సాంబార్ పెట్టాను. అలాగే అందులోనూ ముక్కలు ఎక్కువగా అడుగుతూ ఉంటారండి, అందుకని ఈసారి ముక్కలు ఎక్కువగా వేసి పెట్టానండి. అలాగే క్యాలీఫ్లవరు శనగపప్పు కర్రీ ఒకటి, అలాగే బగారా రైస్ చేస్తాను కదండి, దాంట్లోకి పెరుగు చట్నీ మాట. అలాగే దీంతోపాటు వాక్కాయల సీజన్ కదండి, మనకు చక్కగా చట్నీ నిండా ఉన్నాయి. అయితే ఇంకా కొబ్బరి వాక్కాయ పచ్చడి అయితే చేసి పట్టుకొద్దామని చెప్పేసి అదొకటి చేశాను. దాని తర్వాత రైస్ అండి, వేడి వేడిగా పొగలు వస్తుంది. అంటే ఇది లాస్ట్లో పెడతానండి, వంట అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో రైస్ పెడతాను. ఇంకా వచ్చే వరకు కూడా మనకి ఇక్కడ వేడిగా ఉంటుందండి. అలాగే ఇదేమో బగారా రైస్ మాట, వెజిటేబుల్ రైస్. ఇంకా నాన్ వెజ్ తినలేని వాళ్ళు కూడా చక్కగా తినడానికి బాగుంటుందని, ఇంకా తినే వాళ్ళకి వచ్చేసరికి అంతా కూడా తింటారండి ఆల్మోస్ట్, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప. ఇంకా వాళ్ళకి వచ్చేసరికి ఇదిగోండి చికెన్ కర్రీ మాట. ఇంకా నెక్స్ట్ అరటిపండు పెరుగు కంపల్సరీ ఉంటాయి కదా. ఇంకా ఈసారి ఏంటంటే స్వీటు పాయసం కాసానండి. ఇంకా పాయసం చేశాను. తర్వాత ఇంకా నెక్స్ట్ అంటే వరుసగా ఇస్తే కనుక మార్చి చేస్తానండి స్వీటు, లేదంటే ముందు పాయసమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టం అండి, చక్కగా పాయసం తాగుతారు, అందుకని చెప్పి ఎక్కువ పాయసమే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇంకా అన్నీ కూడా సర్దేసుకొని గిన్నెల్లోకి ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారండి. 1 by 1 ఒక్కొక్కరు వస్తున్నారు. పెద్ద వయసు వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఈజీగా 12-12:30 లోపలే భోజనం అయిపోవాలండి. ఇంకా నేను 10:30 కలాగా వంట అంతా కంప్లీట్ అయిపోద్దండి నాకు. దాని తర్వాత మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఈజీగా 1 hour పైనే పడుతుందండి. ఇంకా దాని తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా వడ్డించడం, వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినవి అన్నీ చక్కగా వడ్డించి, ఏం కావాలని అడిగి మరీని రెండోసారి తీసుకోండి అని కూడా మరి వడ్డించి చక్కగా వాళ్ళకి తృప్తిగా పెడతామండి. ఇదిగోండి ఇంకా ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారు. ఎలా ఉన్నావమ్మా ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. వెళ్ళిన ప్రతిసారి కూడా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారండి. పాత వాళ్ళు ఉంటారు, అలాగే కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. ఎక్కడి నుంచి వస్తున్నారబ్బా వీళ్ళు, అసలు ఎవరైనా జాయిన్ చేస్తున్నారా, వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారా అని ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకంటే వాళ్ళని చూస్తే అసలు కావాలని ఎవరో రోడ్డు మీద ఉంటే తీసుకొచ్చి పెట్టిన వాళ్ళలాగా ఉండరండి. అందరూ కూడా బాగా బతికి చెడ్డ వాళ్ళలాగే ఉంటారు, బాగా బ్రతికిన వాళ్ళలాగే ఉంటారండి. కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందా అనేది మాత్రం నిజంగా భగవంతుడు మరి వాళ్ళకి పెట్టిన పరీక్షలకు తట్టుకోలేక వస్తున్నారో మరి ఏంటో నాకు అర్థం కాదు. సరే అయితే భోజనం అయితే తృప్తిగా తింటారండి. ఇంకా మీరు వచ్చారంటే ఇంటి భోజనం తిన్నట్టేనమ్మా, చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా వాక్కాయ పచ్చడి అయితే వాళ్ళకి ఎంత బాగా నచ్చిందో చక్కగా వేసుకొని తిన్నారు. ఇంకా సరే భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఆశ్రమానికి పక్కన ఇంకొక ఆశ్రమం కూడా ఉంటుందండి. అయితే ఇక్కడ ఫుడ్ మనం వండి పట్టుకురావచ్చు. వాళ్ళకి ఏంటంటే వస్తువు రూపంగా ఇవ్వాలి. ఏమైనా కందిపప్పు బియ్యం నూనెలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళకి వస్తువు రూపంగా ఇవ్వాలి. అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే మీకు చూపించే విజ్ఞాన స్కూల్ వాళ్ళండి వీళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రిన్సిపల్ బర్త్డే అంటండి. ఇదిగోండి ఆయన చెప్తున్నారు. ఇదిగోండి పేరు కూడా చూపిస్తాను. ఇదిగోండి. అయితే ఈ స్కూల్లో ఒక రూల్ అయితే పెట్టారండి. సంవత్సరానికి ఒకసారి మనం మన స్కూలు యాజమాన్యం తరపున ఫుడ్ డొనేషన్ అనేది ఏదైనా అనాథాశ్రమానికి ఇవ్వాలి. కాబట్టి అది మనం లేని వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది అని చెప్పి పిల్లలకి ఒక మంచి అలవాటుగా నేర్పుతూ వాళ్ళు ఎంత ఇస్తారో అంతేనండి తీసుకుని అవన్నీ కూడా కలెక్షన్ చేసి ఇలాగా ఫుడ్ అనేది ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దాంతోపాటు ఇలా సరుకులు, ఆయిల్, బియ్యం ఇవన్నీ కూడాను వాళ్ళు ఒక్కొక్క ఆశ్రమానికి వచ్చిన అమౌంట్ను బట్టి ఒక్కొక్క ఆశ్రమానికి ఇంత అని చెప్పేసి అన్నీ ఒకరికే ఇవ్వకుండా మళ్ళీ అందరికీ ఇచ్చేటట్టుగా సమానంగా వాళ్ళు ఇలాగా షేర్ చేసి
పిల్లల చేత ఇప్పించేటట్టుగా వాళ్ళు వచ్చి ఆ సిచ్యువేషన్ చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి అన్నట్టుగా ఒక రూల్ అయితే పెట్టి ఏడాదికోసారి ఇలాగ ఫుడ్ డొనేషన్ అనేది పిల్లల ద్వారా చేపిస్తున్నారండి. చాలా మంచి విషయం అని చెప్పాలి. అలాగే నేను లోపలికి ఆశ్రమం లోపలికి అయితే వెళ్తున్నానండి. ఇప్పుడు వాళ్ళ నోటంట మీకు మాట్లాడిపించి నేను చూపిస్తాను, వినండి వాళ్ళ బాధ, అసలు ఎలా వచ్చారు ఏంటి అన్నీ కూడాను. పేరమ్మా, మీ పేరేంటి? శివమ్మ. శివమ్మ. మీదే ఊరండి? మాది హైదరాబాద్ గొల్లోలు. గొల్లోలు. హైదరాబాద్ మాది ఊరి లేదు. పిల్లలు? అమ్మా పిల్లలండి? మీ పిల్ల నలుగురు. నలుగురు పిల్లలు. పిల్లలు ఒక బాబు. పిల్లలైనా ఇద్దరు కొడుకు. చిన్న మిమ్మల్ని ఇక్కడ ఎవరు జాయిన్ చేయించారండి? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? నేనే వచ్చిన మా కొడుకుతో నా బిడ్డల దగ్గర ఉంటే. మరి బిడ్డల దగ్గర ఉండొచ్చు కదండి, ఇంకా ముగ్గురు బిడ్డలు ఉన్నారు కదా. కోపంతో వచ్చేసిన నేను. కోపంతో వచ్చారు? విడిచిపెట్టలే, నేనే వచ్చేసిన. ఒకరు పక్కకు ఉండి వాళ్ళ ఖాళీలు తోలిచ్చేసిన. నేనే వచ్చిన. తల్లులందరూ ఇదే మాట చెప్తారు కదండి, బిడ్డల మీద ఒక్క తప్పు కూడా ఇరే. మత్స్సు కట్టింది పడలేనమ్మని పెళ్ళిళ్ళు చేసిన. నలుగురు పిల్లల్ని కానీ కాన్పూర్ చేసిన మాటలంటూ. నలుగురు బిడ్డలకి అన్నారు, నన్ను ఒక మాట అంటే పడను అంటున్నారు. పిల్లల మీద మాత్రం ఒక్క మాట కూడా పడినవరండోయ్, ఒక్క ఈగ కూడా వాలకూడదు. వాళ్ళు ఈ వయసులో ఎంత బాధపడినా సరే పర్వాలేదు కదా. ఇంకో తల్లి బాధ వినండి. ఆల్విన్ కాలనీ. మా తమ్ముడు ఇక్కడే కదా, పక్కనే కదా జగదీర్గుట్టనే. వేరే పిలిచి ఉంటుంది మాకు. మా చెల్లెటంటే వాళ్ళు పండుగ దొరకపోతుంది. అయితే ఈసారి ఉండక్క యాకాశకి దొరకపోతలేదు. నా కొడుకు చచ్చిపోయిందానికి ఇక్కడ నుంచి మీకు ఒకడే బాబా? ఒక్కడే బాబు. ఇద్దరు బిడ్డ మొదటి కోడలు చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయింది, మా తమ్ముడు చచ్చిపోయింది, మధ్యలో వచ్చింది. ఇంతమంది కూడా కొట్టుకుంది. మా అమ్మ చచ్చిపోయింది, మా పెద్ద తమ్ముడు చచ్చిపోయింది. ఇక అవే ఇక్కడితో ఇట్లా అయింది. ఏడవకక్క మేమే ఉన్నాం కదా చూసుకునేదానికి, ఎందుకు ఏడుస్తాం? మేడం వద్దన్నదాన్ని తోలుకపోతుంది. మేము ఉన్నాం ఎప్పుడు పండుగ పోయేదాన్ని. వీకెండ్ దొరకపోతే ఏడవకు. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టుకుంటున్నారు. చెయ్యిరిగిందని అప్పుడు ఏం పని చేసుకోదని విడించేది. లెక్క ఉంచేవాళ్ళు కాదు. మరి మనవరాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తారా? మిమ్మల్ని చూడటానికి వస్తారా? రారు, భయపడుతున్నారు. వాళ్ళే ఇక్కడికి వచ్చి అనుకున్నా బిడ్డలు కూడా భయపడుతున్నారు. ఒక్కసారి వచ్చింది ఉంది, జాడికెళ్ళి వస్తలేదు. మా చేసి ఆట మాట్లాడి పంపుతుంది. పండుగలు ఉగాదికి కూడా రమ్మంటే ఉగాది తెల్లారి పోయినా. ఉగాది తెల్లారి ఎట్లా వచ్చినా అని మా తమ్ముడు చెప్పింది. పండుగకి రమ్మంటే ఎలా అయిపోతుంది. వెళ్ళండి, అలా మధ్య మధ్యలో వెళ్ళొస్తే మీకు కూడా బెంగ ఉండకుండా ఉంటుంది కదా. నా వాళ్ళు ఉన్నారన్న ధైర్యం ఉంటుంది కదండి. రోజు చూడకపోయినా కనీసం ఆ పండుగ రోజు. మా చెల్లె కూడా మా మన్మరాల పెళ్లి కాగానే అడ్డం పట్టేది. ఆమెకు ఎన్నిసార్లు కరెంట్ పెట్టించుకున్నా నడుము నొప్పి. వెళ్ళైనా ఫంక్షన్కి వెళ్తారా? 12 నెలల కంటే బీపీ గోళీలు, ఆ గోళీలు 12 నెలల కంటే. ఓన్లీ ఫుడ్డే పెడతారా మీకు ఇక్కడ? పెడతారు. అన్ని ట్యాబ్లెట్లు అన్నీ ఇస్తారా? లేదు, నేను ట్యాబ్లెట్ మీకు ఓన్లీ ఫుడ్ పెడతారు. ఉండడానికి గది ఇచ్చారు, ఒక బెడ్ ఇచ్చారు. ఒక బెడ్ ఇచ్చింది. టిఫిన్ చేసేదాన్ని మంచిగానే పెడతారు, కానీ నాకు తినప్పుడు కాదు. అదే మీకు ఏమి ఇష్టం? మీరు ఏం తింటారు ఇష్టంగా? దోశలు, అవి ఇడ్లు, గారెలు, గవిలు. మరి వీళ్ళు అవన్నీ చేసి పెడతారా? అప్పుడప్పుడు వాళ్ళని బయట చేస్తారు. బయట చేస్తారు. వీళ్ళు చేసేవి ఏముంటాయండి ఎక్కువగా? ఉప్మా చేస్తారు, సేవలు. కానీ మీకు 10 సంవత్సరాలు పెట్టి నీళ్ళు ఇచ్చారు కదండి. అప్పుడప్పుడు మన ఒకటి వెళ్ళి తీసుకెళ్తున్నారు కరెక్టే, పండగ నిమిత్తం వెళ్తున్నారు వస్తున్నారు. కానీ రోజు చూడాలంటే 5 నెలలైనా చూడలేరు కదా. వాళ్ళు ఎంత ఆనందం వాళ్ళకైనా మనం
తప్పు పెట్టకూడదండి, వాళ్ళు ఉన్నంతలో పెడుతున్నారు కదా. 2 పెళ్ళిళ్ళకు పోలేనని అంత బాగా అనిపించింది. మా పెళ్ళితో ఉంటాయండి తప్పేంటాయి. దగ్గర వెళ్ళు ఆంటీ పక్కన కూర్చో. మా చెట్టు రాని మా ఇంటి ఫ్రెండ్స్కి ఆమె ఇప్పుడు కూడా రానికపోతే బాగుంటుంది. మా మండలి బాగానే ఉంటుంది, బీపీ షుగర్ అలాంటివి ఏమన్నా బీపీ ఉందండి. మంచిగా వస్తుంది. రోజు తినగానే వేసుకోండి. పళ్ళు ఏమైనా తింటున్నారా మీరు? ఇస్తారా? 12 నెలలకు 12,000 వచ్చినాయి మందులు. నెలకు 1000 రూపాయలు అవుతున్నాయండి. జ్వరంకు సర్దికి అన్నీ మీకు పెన్షన్ డబ్బుల్లో సరిపోతున్నాయండి. చాలా మా చెల్లెని పెడుతుంది చెల్లి పెడతారు. మనం వనంగా ఈ పాపకి రేపు డ్రెస్ ఏదైనా ఇయ్య. డ్రెస్ కావాలమ్మా నీకు? పంజాబీ డ్రెస్ గౌనా? గౌన్ కావాలా? లాంగ్ ఫ్రాక్ కావాలా? సరే తీసుకోండి. సరే ఇక్కడ తోటి చక్కగా కలిసి మెచ్చి ఉండండి. ఎక్కువ రోజులు మనం ఉండేది ఇక్కడే కదండి, వెళ్తూనే కదా. ఎప్పుడో ఒకసారి మన వాళ్ళ దగ్గర అంటూ వెళ్తున్నాము, ఆ సంతోషం ఉండాలి. ఇక్కడ ఎప్పుడు ఉంటున్నాం కాబట్టి ఏళ్ళ దగ్గర కూడా మనం గొడవ పడకూడదండి. వాళ్ళతో కూడా చక్కగా మీరు నిదానంగా ఉన్నారు. నాకు వాళ్ళందరిలో చూస్తే మీరు చాలా నిదానంగా ఉన్నారు. 2 సార్లు బట్టి చూసి వస్తున్నాను కదా, అందుకని చెప్పి మిమ్మల్ని నేను రమ్మని చెప్పి అన్నారు మాట్లాడటానికి. మీ నిదానం మీరు చాలా మంచిగా ఉన్నారు. కాకపోతే బెడ్లు పోగొట్టుకోవడం అంటే ఇంకా మనం ఏం చేయలేము. 4 లక్షలు ఖర్చు వేసిన కష్టం. మీతో ఇలా మాట్లాడుకోవడానికి మనుషులు కావాలనుకుంటున్నారా? వాళ్ళందరూ అక్కడ అదే అంటున్నారు, మాతోటి కాసేపు అలా మాట్లాడే వాళ్ళు ఉండాలండి, ముందు వచ్చి కాసేపు ఉండండి అని అన్ని అంటున్నారు. మాట్లాడే వాళ్ళు వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, మాట్లాడుకోవడానికి ఎవరికి వాళ్ళకి మొహమాటమా ఏంటి, సిగ్గా ఏంటి మీకు? అంతమంది ఉన్నప్పుడు కొత్త వాళ్ళు ఎందుకు కావాలి చెప్పండి? మీరే అక్క చెల్లెళ్ళు, వదుళ్ళు, మరదళ్ళు, తోడుకోడళ్ళు అందరూ మీరే కదా ఒకరికొకరు. ఎక్కడో అయినోళ్ళు లేరని చెప్పి బాధపడుతున్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకొని భావించాలి కదా మనం. చోటే కదా ఎంతైనా కారణాలు ఉండాలి. అదే మనకి ఏంటంటే ఎంతైనా రక్తబంధానికి ఎక్కువ విలువిస్తాం. కాకపోతే వాళ్ళు ఎంతవరకు మనకి చూస్తారనేది భగవంతుడు సంకల్పం, మనం ఏం చేయలేము. వాళ్ళు శక్తి కొద్ది వాళ్ళు ఇస్తే వాళ్ళు తప్పు పడటానికి లేదు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళుగానే భావించి మనం సంతోషంగా వాళ్ళతో కష్ట సుఖాలు చెప్పుకోవడం, ఆనందంగా ఉండడం చేయాలండి. బెంగగా ఉండకూడదు. అన్నారు కదండి, 3 కొడుకులు ఉండి కోడళ్ళు ఉండి పెద్ద కుటుంబం అయినా సరే అక్కడ ఉండలేక వచ్చిన తల్లి గాథ ఒకటి. అలాగే కన్న కొడుకు, భర్త, తల్లి, తండ్రి అందరూ చనిపోయి తోబుట్టువుల మీద ఎందుకు ఆధారపడతాం, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పడతామని చెప్పేసి వచ్చిన తల్లి గాథ ఇంకొకటి. ఇలా ఇక్కడున్న తల్లులందరికీ కూడా ఒక్కొక్క గాథ అండి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ తప్పో తెలియదు, పిల్లల తప్పో తెలియదు, అయినా సరే మా అంతటా మేమే వచ్చాము, ఎవరూ జాయిన్ చేయలేదు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎవరి జీవితాలకి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలండి. వయసు పెరిగే కొద్దీ, రోజులు మారే కొద్దీ, పరిస్థితులను బట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటే మాత్రం ఇలాంటి అనాథాశ్రమాలు ఉండవండి. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ బిడ్డలకి ఆసరాగా మంచి చెప్పే పెద్ద దిక్కుగా ఉంటారని నా ఉద్దేశం. అక్కడ పెద్దవాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, చిన్నపిల్లలు కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఎవరు ఎప్పటికీ కూడా ఇక్కడ ఉండేది శాశ్వతం కాదండి, ఏదో కొన్నాళ్ళు మాత్రమే. ఎవరు ముందు ఎవరు వెనక అనేది ఎవరికి తెలియదు. కానీ మనం బ్రతికేది పొట్టకూటి కోసం, అలాగే మన సంసారాన్ని నడుపుకోవడం కోసం. కాబట్టి మనం ఏదైనా ఫుడ్ అనేది డొనేట్ చేసినామంటే కనుక ఇలాంటి ప్లేసుల్లో చెయ్యండి. వాళ్ళు ఇంకా నీడలేక ఆ కడుపు నింపుకోవడానికి ఏదో ఒక రకంగానైనా సరే వచ్చి ఏదో ఒక రకంగా ఇక్కడ ఉండి కడుపు నింపుకొని బతకాలని అనుకుంటున్నారు తప్ప పౌరుషానికి పోయి అక్కడ ఈ తిండికే అక్కడ అడ్జస్ట్ అయ్యి బతకాలని మాత్రం అనుకోవట్లేదండి. కాబట్టి ఫుడ్ డొనేషన్ అనేది చేస్తూ ఉండండి. వాళ్ళకి అవసరాలకి కనీసం ఒక పూట కడుపైనా మనం నింపిన వాళ్ళం అవుతాం కదా. ఇదండి ఇవాళ వీడియో. ఈరోజు ఒక్క పూట వాళ్ళ కడుపు నింపడం కానీ, వాళ్ళతో కాసేపు అలా టైం స్పెండ్ చేసి వాళ్ళలో ఉన్న ఏదో కాస్తో కూస్తో బాధను పంచుకోవడం కానీ జరిగిందంటే కారణం మా లక్ష్మమ్మ గారండి. వాళ్ళదే క్రెడిట్ అంతా కూడాను. ఇంకా వారే చేయించారండి ఈ ఫుడ్ డొనేషన్ అంతా కూడాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఫుడ్ పెట్టి రావడమే కదండి, వాళ్ళతో కూడా కాసేపు అలా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఉంటానండి మరి.